నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, రామకృష్ణ డిగ్రీ కళాశాల వ్యవస్థాపకుడు రామకృష్ణారెడ్డిలు హాజరయ్యారు. నంద్యాల 1 టౌన్ సిఐ చలపతి, నంద్యాల 2 టౌన్ సిఐ రాచారెడ్డి, నంద్యాల తాలూకా సిఐ దశగిరి బాబు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా హెల్మెట్కు సంబంధించి 2 వీలర్స్ డ్రైవింగ్లో హెల్మెట్ లేకుండా ఎవరు పోకూడదన్నటువంటి ఉద్దేశంతో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసి అందరినీ కూడా ఊర్లో ఉన్నటువంటి పెద్దల్ని, అదేవిధంగా స్టూడెంట్స్ని, అన్ని కాలేజీల వాళ్ళని కూడా పిలిపించి ఒక చిన్న కార్యక్రమం పెట్టి మొత్తం అంతా కూడా హెల్మెట్ ర్యాలీగా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన మన ఎస్పీ సారు స్పెసిఫిక్గా ఈ నెంబర్ ప్లేట్స్ కానీ, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పోవడం కానీ వీటికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమని చెప్తున్నారు సార్. కూడా అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించి ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా విత్ డ్రైవింగ్ లైసెన్సులు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పోకుండా స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిపైన ఎవరైనా సరైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి కూడా ప్రజలందరూ కూడా నంద్యాలలో ఏ ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా, ట్రాఫిక్ కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరగకుండా బాగా ఉండాలని అందరూ హెల్మెట్స్ ధరించి పోలీసులకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది కూడా ఇస్తాం.